సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ లో మనం గిట్ గురించి తెలుసుకున్నాం కదా. సో నిన్న ఒక టాపిక్ చెప్పినారా కదా గిట్ లో దాన్ని మనకి ఏమన్నా ఫైల్స్ కావాలంటే ఇగ్నోర్ చేస్తాం కదా సార్. హలో ఎస్ ఎస్ చెప్పండి. డాట్ గిట్ This conference will now be recorded. Okay, then we will discuss at the end of the class. So meanwhile, let us start the class today. So remaining ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎక్సెప్ట్ పూర్ణ. సో షీ ఈజ్ ఇన్ అన్మ్యూట్. సో రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రమ్ ద ఎస్టర్డేస్ క్లాస్? ఓకే, సో రిమైనింగ్ ఓకేనా, ఆల్ గుడ్ ఫ్రమ్ ద లాస్ట్ క్లాస్. So now, so let me ask some questions from the last class. Okay na? So now, so total ga Git lo any stages untayandi? How many stages that are present in Git? 3 stages. 3 stages. So what are they? Working directory, repository and staging area. Staging area, repository. So working directory lo ఉన్న files ni Git track cheyagalada? No, it will be just aware of the files, but it will not track any files. So staging area lo ఉన్న files ni Git track cheyagalada? Yes, once we add them, yes. Yes, ట్రాక్ చేయగలరు. సో ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న నా ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలోకి రావాలంటే ఏం చేయాలి? We need to do git add. గిట్ యాడ్ దట్ ఫైల్. ఓకేనా, ఆ ఫైల్ కి మనం గిట్ ని యాడ్ చేయాలి. ఓకేనా, సో ఆటోమేటిక్ గా జరుగుతున్నప్పుడు వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ఆటోమేటిక్ గా స్టేజింగ్ ఏరియాలోకి వస్తాయి. ఓకేనా, సో నా స్టేజింగ్ ఏరియాలో ఉన్న నా ఫైల్స్ రిపాజిటరీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? We need to git commit. Need to commit it. Okay, ultimately commit అంటే ఏంటి? What is meant by commit? It's to save the files to the git repository. Totally we have 3. So first one is working directory, second one is staging area, third one is repo. Okay na? So once we add the files, so that it automatically come from working directory to staging area. Okay na? Add. So once we commit, so it will automatically come from staging area to repository. Okay, so ఇప్పుడు నేను నా ఫైల్స్ కి గిట్ యాడ్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాను? I want to check whether the file is tracking or not. Git status. Git status. Okay na? So ఇప్పుడు కమిట్ అయిన ఫైల్స్ నథింగ్ బట్ రిపోజిటరీలో ఉన్న ఫైల్స్ నేను చూడగలనా బై యూజింగ్ గిట్ స్టేటస్? కమిట్ అయిన ఫైల్స్ దట్ ఆర్ నథింగ్ బట్ రిపోజిటరీలో ఉన్న ఫైల్స్ ని బై యూజింగ్ గిట్ స్టేటస్ తో మనం ఆ ఫైల్స్ ని చూడగలమా? No, will not see those files. సో ఇదండి లాస్ట్ క్లాస్ లో. ఓకేనా, ఇది జరిగింది. సో ఫ్రమ్ టుడేస్ క్లాస్ లెట్ us start. సో meanwhile let me create one server. సో మీ అందరి దగ్గర Azure అకౌంట్స్ ఉన్నాయా? లెట్ మీ ఆస్క్. సో Azure అకౌంట్స్ ఉన్నాయా లేకపోతే క్రియేట్ చేద్దాం? We have to create it. I have to. ఓకే, సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందండి? సో ఇట్ విల్ చార్జ్ ఓన్లీ 2 రూపీస్ అన్నమాట. Okay, presently ledu, but process చెప్తే I'll do that one. సో ఆ ప్రాసెస్ లో మీరు ఏమన్నా మిస్టేక్ జరిగితే అల్టిమేట్ గా పే యాజ్ యు గో అనే ఒక సబ్స్క్రిప్షన్ కి వెళ్ళిపోతుంది అన్నమాట. యూ విల్ చార్జ్. ఓకే, సో రేపు చేస్తామండి. యా, ఓకే, వి విల్ డు టుమారో. సో meanwhile let me launch one server. Server is nothing but virtual machine. Okay na? So resource group name I will take it as git. It
is already exists. So now server name git. So then username and password. So then review create. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక సర్వర్ కి మనం కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? అప్డేట్ చేయాలి, ఎస్, అప్డేట్ చేయాలి. అండ్ దెన్ అప్గ్రేడ్ చేయాలి. So now go to the resources. So click on the public IP address of your server and open the command prompt. Now SSH username public IP address of our server. Okay now, then hit enter, type yes and then password. So ఈ పాస్వర్డ్ అనేది మీరు టైప్ చేస్తే కనిపించదు. ఓకేనా, సో నా sudo space -i. సో డిఫాల్ట్ యూజర్ నుంచి రూట్ యూజర్ కి వెళ్దామండి. ఓకేనా, ఈ డిఫాల్ట్ యూజర్ కి నథింగ్ బట్ నేను ఏదైతే యూజర్ ని క్రియేట్ చేశానో వైల్ ఐ యామ్ క్రియేటింగ్ మై సర్వర్, ఒక యూజర్ అనే నేమ్ ఇచ్చాను. సో ఈ యూజర్ కి అన్ని పర్మిషన్స్ అనేవి ఉండవు అన్నమాట. ఓకేనా, నా సర్వర్ లో అన్ని పర్మిషన్స్ ఈ డిఫాల్ట్ యూజర్ కి ఉండవు. ఓకేనా, సో అన్ని పర్మిషన్స్ నథింగ్ బట్ అల్టిమేట్ గా ఈ సర్వర్ కింగ్ ఎవరైనా ఉన్నారంటే రూట్ అండి. ఓకేనా, హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద సర్వర్. సో ఇప్పుడు నేను డిఫాల్ట్ యూజర్ నుంచి రూట్ యూజర్ కి రావాలంటే కమాండ్ అన్నమాట, sudo space -i. ఓకేనా, సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ sudo space -i daily. సో నౌ సో ఫస్ట్ థింగ్ ఈజ్ అప్డేట్ చేయాలన్నమాట. sudo apt update -y. సో అల్టిమేట్ గా నా సర్వర్ అనేది అప్డేట్ అవుతుంది. సో నా అప్డేట్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ apt -y. సో వన్స్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత గిట్ ని ఇన్స్టాల్ చేయాలి. సో మీరు చెప్పండి, కమాండ్ టు ఇన్స్టాల్ గిట్ ఇన్ మై సర్వర్. వాట్ ఈస్ ద కమాండ్? ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్ ఇన్ మై సర్వర్, దెన్ వాట్ ఈస్ ద కమాండ్? apt install git -y. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైలీ లాస్ట్ లో -y అని ఇస్తున్నాం. వాట్ ఈస్ మీన్ దట్? -y అంటే ఏంటి? సో -y. ఇప్పుడు నేను
-by అని ఇవ్వకుండా ట్రై చేస్తా. సో దెన్ చూడండి apt install git, ఓన్లీ git అని ఇస్తాను. దెన్ హిట్ ఎంటర్. ఇన్స్టాల్ స్పెల్లింగ్ ఓకేనా, ఇన్స్టాల్ అయింది. సో సమ్ ప్యాకేజ్కి ఏం జరిగిద్ది అంటే ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది అనమాట. దెన్ వీ నీడ్ టు టైప్ ఎస్, ఓకేనా, వైఎస్ అని మాన్యువల్ గా టైప్ చేయాలి, ఆర్ ఎల్స్ వై అని టైప్ చేయాలి. సో అది పర్మిషన్ అడుగుతుంది అనమాట సమ్ ప్యాకేజెస్, ఓకేనా. సో ఆ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు పర్మిషన్ అడగకూడదు అంటే, ఓకేనా, పర్మిషన్ అడగకుండా ఉండాలి అంటే -y అనేది మెన్షన్ చేయాలి, ఓకేనా. సో నా గివ్ ls ఆర్ ll ఇవ్వండి. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే కరెంట్లీ ఈ ఫైల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి, ఓకేనా. సో ఎప్పుడైతే మనం గిట్ ని ఇన్స్టాల్ చేస్తామో ఫస్ట్ థింగ్ ఏం చేయాలని చెప్పాను, గిట్ ని ఇనిట్ చేయాలి, ఓకేనా. గిట్ ని ఏం చేయాలి, ఇనిట్ చేయాలి. ఇనిట్ చేసినప్పుడు నాకు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. లాస్ట్ లో చెప్పాను, నిన్న లాస్ట్ మూమెంట్ లో చెప్పాను అనమాట. గిట్ ని ఇనిట్ చేస్తే నాకు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాను. ఏంటి ఆ డైరెక్టరీ? .git / ఓకేనా, .git అనే ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ .git అనే ఒక డైరెక్టరీలో ఏం స్టోర్ అవుతుంది? all the configuration regarding these files which we save to repository git. గిట్ లో మనం ఎటువంటి కాన్ఫిగరేషన్స్ చేసామో, ఓకేనా, కమాండ్స్ ఏం పర్ఫామ్ చేసామో, ఆపరేషన్స్ ఏమన్నా చేసినామో అవి మొత్తం .git అనే ఒక డైరెక్టరీలో సేవ్ అవుతుంది, ఓకేనా. వన్స్ .git అనే ఒక డైరెక్టరీని మనం లూజ్ అయిపోతే, ఐ మీన్ డిలీట్ అయింది అనుకోండి, వి విల్ లూజ్ ఎంటైర్ అనమాట. సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే git దెన్ హిట్ ఎంటర్. సో నాకు చూసుకున్నట్లయితే .git అనే ఒక రిపాజిటరీ ఇనిషియలైజ్ అయింది, ఓకేనా. ఇనిషియలైజ్ empty.git రిపాజిటరీ, ఓకేనా. దెన్ గివ్ ll క్రియేట్ అయిందా? సో అలా అన్నమాట. సో నౌ I want to create some files in my server. Then what is the command to create files in the server? touch And then file names. So I want to create series of files, totally 5, you know. So now I want to add git to that files, okay na. నాకు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో నథింగ్ బట్ అజూర్ అనే ఒక సిరీస్ తో టోటల్ గా 5 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్స్ అన్నిటికీ కూడా నేను గిట్ ని యాడ్ చేయాలి. హౌ? git add a star, okay na, a star, then hit enter. Now I want to check whether git is tracking or not. git status, Git status, super. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే అల్టిమేట్ గా నా అజూర్ అనే ఒక 5 ఫైల్స్ కి గిట్ అనేది యాడ్ అయింది. సో యాడ్ అయ్యి అంటే నథింగ్ బట్ ఈ ఫైల్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి? staging area, second stage. Yes, staging area. So I want to commit my Azure file 1. నాకు టోటల్ గా 5 ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా. టోటల్లీ I have 5 ఫైల్స్, Azure 1, Azure 2, Azure 3 and then Azure 4 and Azure 5, ఓకేనా. టోటల్ గా 5 ఫైల్స్ ఉన్నాయి కదా. సో I want to commit only Azure 1 ఫైల్, ఓకేనా. Azure 1 ఫైల్ 1 ని మాత్రమే కమిట్ చేయాలనుకుంటున్నాను. కమాండ్ git commit -m, give the message on the reason. Okay. First commit, we can do empty commit, And file name. Azure 1, okay. సో ఇక్కడ నాకు అల్టిమేట్ గా ఓన్లీ Azure 1 అనే ఒక ఫైల్ మాత్రమే కమిట్ అవుతుంది. దెన్ హిట్ ఎంటర్. సో కమిట్ అయింది. కమిట్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేస్తాం? సో దెన్ I want to know whether it was committed or not. Then give git log అని, ఓకేనా. సో ఎప్పుడైతే నేను git log అని ఇస్తానో వాట్ ఎవర్ ద మెసేజ్ I have sent during in my commit, అల్టిమేట్లీ ఆ మెసేజ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది విత్ commit ID, ఓకేనా. అర్థమవుతుంది? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్
టు సీ ద లిస్ట్ ఆఫ్ కమిట్స్ యాజ్ వెల్ యాజ్ లిస్ట్ ఆఫ్ లాగ్స్ అని కూడా అంటారు. సో వాట్ ఈస్ ద కమాండ్? గిట్ లాగ్. ఓకేనా, అర్థమవుతుందా? ఆర్ఎల్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆన్లైన్ కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? క్లియర్. గుడ్. సో నౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆథర్ ఎవరున్నారండి? ఆథర్ రూట్ అనే ఒక యూజర్ ఉన్నాడు, యాజ్ వెల్ యాజ్ మెయిల్ అన్నమాట. ఓకేనా, సో అల్టిమేట్ గా గిట్ లాగ్ ఇస్తే నాకు ఈ కమిట్ ఐడి వస్తుంది, నథింగ్ బట్ ఈ కమిట్ ఎవరు చేశారు? రూట్ అనే ఒక యూజర్ చేశారు. ఓకేనా, ఆ యూజర్ యొక్క మెయిల్ ఐడి. ఓకేనా, సో ఎందుకు చేశారు? కమిట్ మెసేజ్. ఓకేనా, సో ఇన్ రియల్ టైం ఎలా ఉంటుందంటే కమిట్ ఐడి సేమ్ ఉంటుంది. ఆథర్ లెట్స్ సే డెవలపర్స్ అనే వాళ్ళు టోటల్లీ 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, ఇన్ రియల్ టైం ఎలా ఉంటుందంటే డెవలపర్స్, ఓకేనా, టోటల్లీ 5 మెంబర్స్ ఉన్నారు. రాజు, రవి, ఓకేనా, తేజ, ఇట్లా టోటల్లీ 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో రాజు లెట్స్ సే రాజు అనే ఒక అతను ఈ కమిట్ ని చేశారు. ఐ వాంట్ టు సెట్ ద నేమ్. ఓకేనా, అర్థమవుతుందా ఏం చేయబోతున్నాము? సో ఐ వాంట్ టు సెట్ ద నేమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నా నేమ్ ఉంది షమ్ము, ఐ వాంట్ టు సెట్ హియర్. ఓకేనా, కమిట్స్ నేనే కదా చేస్తుంది. సో ఎవరు చేశారు ఆ నేమ్ అనేది ఇక్కడ సెట్ చేయాలి. ఓకేనా, సో దానికోసం కమాండ్ యూస్ చేస్తాం. ఓకేనా, కమాండ్ ఏంటంటే git config user dot name. ఓకేనా, git config user dot name within the columns username, my name Shiv. ఓకేనా, అర్థమవుతుందా? కమాండ్ git config కాన్ఫిగర్ చేస్తున్నాం. ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం? యూజర్. ఏ యూజర్ లో కూడా ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం? డాట్ నేమ్, యూజర్ యొక్క నేమ్ ని కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఆ నేమ్ ఏదైతే ఉందో విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ లో మనం డిఫైన్ చేయాలి. దెన్ హిట్ ఎంటర్. సో నాకు అల్టిమేట్ గా యూజర్ నేమ్ అనేది సెట్ అయింది. నౌ ఐ వాంట్ టు సెట్ మై మెయిల్. నా మెయిల్ ని కూడా ఇక్కడ సెట్ చేయాలి. సో సేమ్ అగైన్ అండి, git config user dot email ఉండాలి, నాట్ ద జీమెయిల్, ఈమెయిల్. ఓకేనా, నాట్ జీమెయిల్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, నాట్ జీమెయిల్, ఈమెయిల్ అని ఉండాలి. ఓకేనా, దెన్ మెయిల్ అన్నమాట shemmu@gmail.com. దెన్ హిట్ ఎంటర్. ఓకేనా, సో ఇక్కడ నాకు చూస్తున్నట్లయితే అల్టిమేట్ గా నా నేమ్ యాజ్ వెల్ యాజ్ మెయిల్ అనేది సెట్ అయింది. ఓకేనా, కాన్ఫిగర్ చేశాను. సో అల్టిమేట్ గా ఇప్పుడు నేను గిట్ లాగ్ అని ఇస్తా. గిట్ లాగ్ అనేది ఇస్తా. ఇచ్చినప్పుడు నాకు రూట్ ఉంటాడా, నా నేమ్ ఉంటుందా? ఎనీ ర్యాండమ్ గెస్? రూట్ ఉంటుంది, బికాస్ వీ నెవర్ కమిటెడ్ ఎనీ ఫైల్ ఆఫ్టర్ యూ చేంజ్డ్ ఇట్. యా, సూపర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిట్ లాగ్ అని ఇస్తున్నాను. గిట్ లాగ్ ఇచ్చిన తర్వాత అగైన్ ఐ యామ్ గెట్టింగ్ రూట్ అండ్ రూట్ అంటే రూట్ ఈమెయిల్ అంట. సో సెట్ చేసిన తర్వాత నుంచి మనం ఎన్నైతే కమిట్స్ చేస్తామో ఆ కమిట్స్ అన్నిటికీ కూడా నా నేమ్ యాజ్ వెల్ యాజ్ నా మెయిల్ ఐడి వస్తుంది. ఎందుకంటే మనం ఈ కమిట్ అనేది నా నేమ్ ని కాన్ఫిగర్ చెయ్యక ముందు చేసిన కమిట్. ఓకేనా, కాన్ఫిగర్ చెయ్యక ముందు చేసిన కమిట్. ఇప్పుడు నేను కాన్ఫిగర్ అనేది చేశాను. కాన్ఫిగర్ చేసిన తరువాత ఎన్నైతే కమిట్స్ చేస్తామో ఆ కమిట్స్ అన్నిటికీ కూడా నా నేమ్ నా మెయిల్ ఐడి వస్తుంది. ఓకేనా, సో లెట్ us try to commit some files. Git commit -m. I am going to give as second commit. Okay, and then file name Azure, then hit enter. So now new git log. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆథర్ సెకండ్ కమిట్ కి ఆథర్ ఎవరు ఉన్నారు? నా నేమ్. ఓకేనా, యాజ్ వెల్ యాజ్ నా మెయిల్ ఐడి. ఓకేనా, ఈ కమిట్ అనేది ఎవరు చేశారు? హూ హ్యాస్ డన్ దిస్ కమిట్? వి కెన్ ఈజీలీ గెట్ టు నో హియర్. ఓకేనా, ఏ టైంలో చేశారు? ఓకేనా, డేట్ అన్నమాట. సో నౌ ఐ వాంట్ టు
create some more commits. So that fourth commit, and then for file name is by fifth commit. So totally I have 5 commits. Git log. Okay na? Totally I have 5 commits. So in real time ఎలా ఉంటుందంటే totally we have number of commits అన్నమాట. ఓకేనా? మన ప్రాజెక్ట్ అనేది లెట్స్ సే పేటిఎం అనే ఒక ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి ఫర్ సపోజ్. చాలా మంది డెవలపర్స్ కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఓకేనా? లెట్స్ సే 20 డెవలపర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ 20 డెవలపర్స్ కూడా డైలీ కమిట్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా? నాకు అప్పుడు కమిట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా? పేటిఎం అనేది చాలా ఓల్డ్ అప్లికేషన్ అన్నమాట. ఈ అప్లికేషన్ మీద 20 డెవలపర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ 20 డెవలపర్స్ కూడా రోజు కమిట్ చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్లీ ఐఎమ్ గెటింగ్ నెంబర్ ఆఫ్ కమిట్స్. ఓకేనా? లెట్స్ సే 1000 కమిట్స్ ఉన్నాయి. ఓకేనా? లెట్స్ సే I have totally 1000 commits, but I want to see only top 2 commits. Okay na? Whenever I have give git log ane oka command istunnanu, I am getting all the commits. But I want to see only top 2 commits. Okay na? Then what is the command? So the command is here. Git log simply git log -2 is the number. మీరు ఎన్ని కమిట్స్ చూడాలనుకుంటున్నారు? I want to see only 2 commits, then give 2. I want to see 3 commits, then give 3. So I am giving 3. So ultimately I am getting top 3 commits అన్నమాట. ఓకేనా? Ultimately I am getting top 3 commits. So I want to see only top 1 commit. I am getting only top 1 commit. ఏదైతే లేటెస్ట్ కమిట్ ఉందో ఆ కమిట్ మాత్రమే వస్తుంది. Whenever I have top 4, I am getting top 4 commits. అర్థమైందా అండి? యూస్ కేస్ I want to see only top 2 commits or top 4 commits or top 3 commits, then give git log -2 -3, whatever the number you have given, you will get that much of log. Clear? So now next, let me give 1 minute. I am drinking water. So now I have number of commits. Let's say git log. Okay na? So now totally 5 commits ఉన్నాయండి. Totally I have 5 commits. Okay na? So the 5th commit is the latest commit. I want to delete this commit. నేను పొరపాటున let's say I have a file, nothing but touch Shemu. Okay na? Git add my name Shemu. Okay na? So now commit git commit -m. Okay na? So then commit message and then file name Shemu. Then hit enter. Commit అయింది. సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే గిట్ లాగ్ ఇవ్వండి. గిట్ లాగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఫైల్ అనేది కమిట్ అయింది విత్ ద మెసేజ్ నేమ్ ఫైల్ నేమ్. ఓకేనా? సో అల్టిమేట్ గా నేను ఈ ఫైల్ ఏదైతే ఉందో నథింగ్ బట్ లేటెస్ట్ గా నా నేమ్ తో క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో నేను దాన్ని బై మిస్టేకన్లీ ఐ హావ్ కమిటెడ్. ఓకేనా? బై మిస్టేకన్లీ ఐ హావ్ కమిటెడ్ అన్నమాట. ఈ కమిట్ అనేది ఏదైతే ఉందో బై మిస్టేకన్ గా చేశాను. ఐ వాంట్ టు డిలీట్ దిస్ కమిట్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కమిట్ ని ఎలా డిలీట్ చేయాలి? we have 2 ways అండి. we have 2 ways. ఓకేనా? టు డిలీట్ ఏ కమిట్ we have 2 ways. ఏంటా వేస్ అంటే by using soft, by using hard. ఓకేనా? by using soft, by using hard. ఓకేనా? సో ఒక కమిట్ ని మనం డిలీట్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి. by using soft, by using hard. then what is the difference between soft and hard? ఓకేనా? సాఫ్ట్ కి హార్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, వినండి.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కమిట్ ని డిలీట్ చేయాలంటే 2 ways, సాఫ్ట్, హార్డ్. ఎప్పుడైతే మీరు ఒక కమిట్ ని బై యూజింగ్ సాఫ్ట్ తో డిలీట్ చేశారో నాకు ఓన్లీ కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఓన్లీ ఇట్ విల్ గెట్ డిలీటెడ్ కమిట్ అన్నమాట. కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది. కమిట్ కి సంబంధించిన యాక్షన్ ఏదైతే ఉందో, ఓకేనా, యాక్షన్ ఏదైతే ఉందో అది డిలీట్ అవ్వదు. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే లెట్స్ సే ఐ హావ్ ఎన్ ఫైల్ కాల్డ్ index.html. index.html అనే ఒక ఫైల్ ఉందండి. ఈ ఫైల్లో నేను పీస్ ఆఫ్ కోడ్ ని యాడ్ చేశాను. ఓకేనా, డెవలపర్ అనే అతను కోడ్ ని యాడ్ చేశారు. కోడ్ ని యాడ్ చేసి కమిట్ చేశాడు. కమిట్ చేసిన తర్వాత తనకి అర్థమైంది ఏంటంటే ఈ index.html ఫైల్లో ఉన్న కోడ్ ఏదైతే న్యూగా యాడ్ చేశాడో ఆ కోడ్ అనేది రాంగ్. ఓకేనా, ఆ కోడ్ అనేది రాంగ్. ఓకేనా, కానీ అతను ఏం చేశాడు, కమిట్ చేశాడు. ఓకేనా, సో ఇప్పుడు నేను కమిట్ ని డిలీట్ చేయాలి. ఒక కమిట్ ని నేను డిలీట్ చేయాలంటే 2 ways లో డిలీట్ చేయొచ్చు. ఏంటి ఆ వేస్ అంటే సాఫ్ట్ యాజ్ వెల్ as హార్డ్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే బై యూజింగ్ సాఫ్ట్ తో నేను డిలీట్ చేస్తే నాకు ఓన్లీ కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది. కమిట్ కి సంబంధించిన యాక్షన్ డిలీట్ అవ్వదు. వాట్ ఈస్ యాక్షన్? ఏదైతే న్యూ కోడ్ ని యాడ్ చేశాడో ఆ పీస్ ఆఫ్ కోడ్ అనేది డిలీట్ అవ్వదు. ఓన్లీ కమిట్ ఐడి మాత్రమే డిలీట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సాఫ్ట్ ఓన్లీ కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది. కమిట్ కి సంబంధించిన యాక్షన్ అనేది డిలీట్ అవ్వదు. యాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే చేంజెస్ చేశారో మీరు ఫైల్లో ఆ చేంజెస్ అనేవి డిలీట్ అవ్వవు. క్లియరా? సో క్లియరా అండి? మళ్ళీ రిపీట్ చేయాలా? ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. యా, క్లియర్. సో నౌ సో ద నెక్స్ట్ వే ఏంటండి, హార్డ్. బై యూజింగ్ హార్డ్. ఈ హార్డ్ అనే ఒక కమాండ్ తో మీరు యూజ్ చేసుకొని ఒక కమిట్ ని డిలీట్ చేస్తే, ఈ హార్డ్ అనే ఒక కమాండ్ ని యూజ్ చేసుకొని కమిట్ ని మనం డిలీట్ చేస్తే ఐ హావ్ డిలీటెడ్ కమిట్. ఓకేనా, సో అల్టిమేట్ గా నాకు ఏమవుతుంది, కమిట్ డిలీట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ కమిట్ కి సంబంధించిన యాక్షన్ కూడా డిలీట్ అవుతుంది. అర్థమైంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో 100% అడుగుతారు అనమాట. యాజ్ ఎ ఫ్రెషర్ గా వెళ్ళినప్పుడు 100%. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్? ఓకేనా, సో లెట్ us perform. ఓకేనా, వన్ బై వన్. బై యూజింగ్ హార్డ్ నాకు టోటల్లీ ఐ హావ్ 6 commits. సో I am going to delete one commit with by using hard and another commit with by using soft. Then we will get to know the difference. So now, so here give git log. So ఇక్కడ నేను git log -1 latest first commit. సో git log ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే టాప్ కమిట్ ని నేను డిలీట్ చేస్తున్నాను. కాపీ ద కమిట్ ఐడి. ఓకేనా, సో git reset -soft ఓకేనా, దెన్ head సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నా ప్రెసెంట్ హెడ్ అనేది ఎక్కడ ఉంది, షమ్ము అనే ఒక కమిట్ దగ్గర ఉంది కదా. సో నేను ఇక్కడ tilt1 అని ఇస్తున్నాను. నథింగ్ బట్ 1 ఇస్తే టాప్ 1 కమిట్ డిలీట్ అవుతుంది, 2 ఇస్తే 2 కమిట్స్ అనేవి డిలీట్ అవుతాయి. ఓకేనా, git reset -soft. ఓకేనా, హెడ్ కరెంట్లీ నా హెడ్ అనేది ఎక్కడ ఉంది, లేటెస్ట్ కమిట్ నథింగ్ బట్ షమ్ము అనే ఒక కమిట్ దగ్గర ఉంది. ఓకేనా, సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే హెడ్ tilt1 అని ఇచ్చాను. సో అల్టిమేట్ గా నాకు ఫస్ట్ కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది. దెన్ హిట్ ఎంటర్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే కమిట్ అనేది డిలీట్ అయింది. దెన్ యూ git log 2 ఇవ్వండి. ప్రీవియస్లీ నా హెడ్ ఎక్కడ ఉందండి, ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే షమ్ము అనే ఒక కమిట్ దగ్గర ఉంది. బట్ నేను ఎప్పుడైతే ఒక కమిట్ ని డిలీట్ చేశానో అల్టిమేట్ గా నా హెడ్ ఎక్కడికి చేంజ్ అయింది, 5th కమిట్ కి చేంజ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ కమిట్ అదేనండి. సో ఈ కమిట్ డిలీట్ అయిపోయి
హెడ్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఓకే, అర్థమైందా? కమిట్ ని ఎలా డిలీట్ చేయాలి ఏంటి అని. సో సాఫ్ట్ కమిట్ ని యూజ్ చేసుకొని డిలీట్ చేస్తే అల్టిమేట్ గా నాకు కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది, యాక్షన్ అనేది డిలీట్ అవ్వదు అని చెప్పాను. ఓకేనా? సో హౌ వి చెక్. సో లెట్ మీ సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నా ఫైల్ ఉందా, కమిట్ చేశాను ఈ ఫైల్ ని, బట్ నా ఫైల్ అనేది ప్రెజెంట్ అయి ఉందా లేదా? ఓకేనా, ఫైల్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. సో సేమ్ అగైన్ ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేశాను, దాన్ని కమిట్ చేశాను, బై యూజింగ్ హార్డ్ తో డిలీట్ చేశాను, ఆ ఫైల్ అనేది ఉంటుందో లేదో అప్పుడు చెక్ చేస్తాను. ఓకేనా? సో నౌ టచ్ నేను ఇప్పుడు ఫైల్ నేమ్ AWS అని ఇస్తున్నాను. ఓకేనా, ఫైల్ నేమ్ AWS, git add AWS. now git commit -m. so now AWS message is the AWS and then file name AWS. okay, so then you git log ఇవ్వండి. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే హెడ్ అనేది ఎక్కడ ఉందండి, AWS అనే ఒక ఫైల్ మీద ఉంది. హెడ్ అనేది అల్టిమేట్ గా లేటెస్ట్ కమిట్ మీదకి షిఫ్ట్ అవుతుందండి. ఓకేనా, హెడ్ అనేది ఎప్పుడు కూడా లేటెస్ట్ కమిట్ మీదకి షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ కమిట్ ఏదైతే ఉందో ఆ కమిట్ ని నేను బై యూజింగ్ హార్డ్ తో డిలీట్ చేస్తాను, బై యూజింగ్ హార్డ్. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే git reset -hyphen hard head tilt 1. ఓకేనా, లేటెస్ట్ కమిట్, దెన్ హిట్ ఎంటర్. సో నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే మెసేజ్ అనేది కూడా ప్రింట్ అయింది. నౌ హెడ్ ఈజ్ ఎట్ 5th కమిట్ అన్నమాట. నౌ హెడ్ ఈజ్ ఎట్ 5th కమిట్, ఆ కమిట్ కి సంబంధించిన కమిట్ ఐడి. ఓకేనా, సో నౌ గివ్ గిట్ లాగ్ ఇవ్వండి. సో అల్టిమేట్ గా నా హెడ్ అనేది 5th కమిట్ దగ్గరకు వచ్చింది. సో నౌ యాక్షన్ అనేది డిలీట్ అయిందా లేదా? అల్టిమేట్ గా మనం AWS అనే ఒక ఫైల్ ని నేను క్రియేట్ చేసి కమిట్ చేశాను. సో నథింగ్ బట్ AWS అనే ఒక ఫైల్ ప్రెసెంట్ అయి ఉందా లేదా చెక్ చేద్దాం. గివ్ ls AWS ఫైల్ ఉందా అండి? సో అల్టిమేట్ గా AWS ఫైల్ అనేది డిలీట్ అయ్యింది. ఓకేనా, డిలీట్ అయితే యాజ్ వెల్ as యాక్షన్ కూడా డిలీట్ అయినట్టే కదా. షమ్ము ఫైల్ ఎక్కడ వెళ్ళిందండి? సాఫ్ట్ డిలీట్ చేసాం కదా ఫైల్, బట్ వై ఇస్ ఇట్ నాట్? అల్టిమేట్ గా మనకి లేటెస్ట్ కమిట్ లోకి యాడ్ అయిపోతుంది. కమిట్ చేశాం కదా, అది అల్టిమేట్ గా కూడా లేటెస్ట్ కమిట్ లోకి యాడ్ అవుతుంది. యాజ్ వెల్ as ఆ కమిట్ ని మనం డిలీట్ చేశాం కాబట్టి అది కూడా డిలీట్ అయిపోతుంది. మీరు LS చేశారు కదా ఇందాక, LS చేసిన షమ్ము ఫైల్ ఉంది. ఓకేనా, సో ఎప్పుడైతే మళ్ళీ నేను కమిట్ చేశానో ఆ ఫైల్ కూడా ఆ పర్టికులర్ కమిట్ కిందకి వెళ్ళిపోయింది అన్నమాట. అర్థమైందా? మళ్ళీ చెప్పాను, లెట్ మీ టెల్ యు. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అల్టిమేట్ గా షెమ్ము అనే ఒక ఫైల్ ఉంది, యాజ్ వెల్ as AWS అనే ఒక ఫైల్ ఉంది. ఓకేనా, ఈ ఫైల్ మనం ఏదైతే ఉందో ప్రీవియస్ గా ఉన్న ఫైల్ అది టెంపరీగా నాకు ఆ కమిట్ కిందకి వెళ్ళింది అనమాట. ఓకేనా, ఏదైతే లేటెస్ట్ కమిట్ చేశానో ఆ కమిట్ కిందకి వెళ్ళిపోయింది. సో అల్టిమేట్ గా నేను ఆ కమిట్ ని డిలీట్ చేసినప్పుడు షెమ్ము అనే ఒక ఫైల్ కూడా నథింగ్ బట్ అది ఈ కమిట్ లో ఉంది కాబట్టి అది కూడా డిలీట్ అయింది. సో దట్ మీన్స్ సాఫ్ట్ కి హార్డ్ కి డిఫరెన్స్ ఏముందండి? లైక్ వీఆర్ ఎనీవే డిలీటింగ్ దట్ ఫైల్ కంప్లీట్లీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్ యూజ్ చేసుకుని డిలీట్ చేసినప్పుడు షెమ్ము అనే ఒక ఫైల్ డిలీట్ అవ్వాల, హార్డ్ యూజ్ చేసుకున్నప్పుడు డిలీట్ అయింది. ఓకేనా, షెమ్ము అనే సాఫ్ట్ నేను యూజ్ చేసుకుని డిలీట్ చేసినప్పుడు నాకు ఫైల్ ఉంది, నథింగ్ బట్ యాక్షన్ అనేది ఉంది. అర్థమవుతుందా? ఓన్లీ కమిట్ మాత్రమే డిలీట్ అయింది, అప్పుడు యాక్షన్ ఉంది. హార్డ్ యూజ్ చేసుకున్నప్పుడు ఏం జరిగింది? కమిట్ డిలీట్ అయితే యాజ్ వెల్ as ఫైల్స్ కూడా డిలీట్ అయ్యాయి. కానీ యాక్చువల్ గా ఇన్ రియల్ టైం ఏం జరుగుతుందంటే ఈ ఫైల్స్ లో ఉన్న డేటా అనేది డిలీట్ అవుతుంది.
నేను మీకు చూపించాను ఏంటి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను అనమాట. ఫైల్ ఓకేనా, ఫైల్స్ డిలీట్ అవుతాయని నథింగ్ బట్ యాక్షన్ డిలీట్ అవుతుందని చూపించాను. బట్ ఇన్ రియల్ టైంలో ఏమవుతుందంటే ఫైల్ డిలీట్ అవ్వదు. ఈ ఫైల్లో ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ ని యాడ్ చేశారో ఆ కోడ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో రిమైనింగ్ ఆల్ గుడ్. సో రేవతి గారు రిపీట్ అన్నారు. అది సాఫ్ట్ ఉంది కదా, నాకు అక్కడ నుంచి అర్థం కాలేదు. ఒకసారి మాది చెప్తారా? సాఫ్ట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కమిట్ ని మనం డిలీట్ చేయాలి. ఐ వాంట్ టు డిలీట్ వన్ కమిట్. బై మిస్టేకల్లీ ఐ హావ్ డన్ ద కమిట్. సో టోటల్ గా నా దగ్గర 5 కమిట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 5 కమిట్స్ నథింగ్ బట్ లేటెస్ట్ కమిట్ ఏదైతే ఉందో బై మిస్టేకల్లీ ఐ హావ్ డన్. ఓకేనా? సో ఒక కమిట్ ని నేను డిలీట్ చేయాలంటే బై యూజింగ్ 2 వేస్ అండి. 2 వేస్ లో డిలీట్ చేయొచ్చు. ఓకేనా? బై యూజింగ్ హార్డ్, బై యూజింగ్ సాఫ్ట్ అండి. ఓకేనా? బై యూజింగ్ హార్డ్ యాజ్ వెల్ యాజ్ బై యూజింగ్ సాఫ్ట్ అనే ఒక కమాండ్స్ తో మన ఒక కమిట్ ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ హార్డ్ కి సాఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైతే నేను హార్డ్ అనే ఒక కమాండ్ యూజ్ చేసుకొని ఒక కమిట్ ని డిలీట్ చేస్తున్నానో అల్టిమేట్ గా నాకు కమిట్ డిలీట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ కమిట్ కి సంబంధించిన యాక్షన్ కూడా డిలీట్ అవుతుంది. ఓకేనా? కమిట్ డిలీట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ కమిట్ కి సంబంధించిన యాక్షన్ కూడా డిలీట్ అవుతుంది. బై యూజింగ్ సాఫ్ట్, సాఫ్ట్ తో మీరు ఏదైనా ఒక కమాండ్ ని కమిట్ ని డిలీట్ చేస్తే ఓన్లీ నాకు కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ కమిట్ కి సంబంధించిన యాక్షన్ అనేది డిలీట్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా అండి? మళ్ళీ రిపీట్ చేయాలి. ఇది అర్థమైంది. తర్వాత మీరు సాఫ్ట్ ఇచ్చి కమాండ్ గిట్ రీసెట్ అని ఒక కమాండ్ ఇచ్చారు కదా, హైఫన్ సాఫ్ట్. So I am going to create one file name. So touch TCS అనే ఒక నేమ్ తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? then git add TCS. ఓకేనా? so now git commit -m TCS and then file name TCS. now సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే git log. సో అల్టిమేట్ గా నా హెడ్ అనేది లేటెస్ట్ కమిట్ మీద ఉంది. లేటెస్ట్ కమిట్ ఏంటి? నాది TCS. ఓకేనా? అల్టిమేట్ గా నా హెడ్ అనేది లేటెస్ట్ కమిట్ మీద ఉంది. సో ఐ వాంట్ టు డిలీట్ దిస్ కమిట్. ఓకేనా? ఐ వాంట్ టు డిలీట్ మై లేటెస్ట్ కమిట్. సో బై యూజింగ్ హార్డ్ తో డిలీట్ చేస్తున్నా. చూడండి, git reset hard head టిల్ట్ అంటారు అనమాట. ఈ సింబల్ ఏమంటారంటే టిల్ట్ అంటారు. ఓకేనా? టిల్ట్ దిస్ సింబల్. ఓకేనా? ఎస్కేప్ కింద ఉంటుంది టిల్ట్. అండ్ దెన్ ఎన్ని కమిట్స్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు? 1 అని ఇస్తే లేటెస్ట్ కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది. 2 అని ఇస్తే టాప్ 2 కమిట్స్ డిలీట్ అవుతాయి. 3 ఇస్తే టాప్ 3 కమిట్స్ డిలీట్ అవుతాయి. నౌ ఐ యామ్ గోయింగ్ టు డిలీట్ టాప్ 2 కమిట్స్. దెన్ hit enter. ఓకేనా? సో నౌ హెడ్ ఈజ్ ఎట్ 4 అని నాకు ప్రింట్ అయింది. సో అల్టిమేట్ గా నాకు కమిట్ హెడ్ అనేది ఇక్కడ ఉంది. సో టాప్ 2 కమిట్స్ అనేవి డిలీట్ అయ్యాయా? ఓకేనా? హెడ్ ఈజ్ నౌ ఎట్ 4th కమిట్. సో దెన్ గివ్ git log ఇవ్వండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? హెడ్ అనేది ఎక్కడ ఉంది? 4th కమిట్ దగ్గర. సో అల్టిమేట్ గా నాకు టాప్ 2 కమిట్స్ అనేవి డిలీట్ అయ్యాయి. సో యాక్షన్ అనేది డిలీట్ అయిందా లేదా? నథింగ్ బట్ యాక్షన్ అనేది రిమూవ్ అయిందా లేదా? ఎలా చెక్ చేస్తాం? సింపుల్ గా ఫైల్ ఉందా లేదో చెక్ చేయండి. ప్రీవియస్ గా నేను TCS అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేసి కమిట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఆ ఫైల్ ప్రెజెంట్ అయి ఉందా లేదో చెక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? సో నేను బై యూజింగ్ హార్డ్ తో టాప్ 2 కమిట్స్ డిలీట్ చేశాను. 5th కమిట్ ఏదైతే చేశానో నథింగ్ బట్ అజ్యూర్ 5th ఫైల్ ని 5th కమిట్ తో చేశాను. సో అల్టిమేట్ గా నాకు అజ్యూర్ 5th ఫైల్ కూడా డిలీట్ అయిపోయింది. ఓకేనా? సో నౌ అగైన్ touch ఓకేనా Infosys info
అనే ఒక కమాండ్ అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో దెన్ హిట్ ఎంటర్. నాకు ఫైల్ అనేది క్రియేట్ అయింది. git add file name. So now commit git commit -m and then message info file and then file name info, then hit enter. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే కమిట్ అనేది జరిగింది. సో ఐ వాంట్ టు సీ గిట్ లాగ్ ఇవ్వండి. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే గిట్ లాగ్ ఇచ్చాను. సో అల్టిమేట్ గా నా హెడ్ ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంది? లేటెస్ట్ కమిట్ ఏదైతే చేశానో లేటెస్ట్ కమిట్ కి నా హెడ్ అనేది షిఫ్ట్ అయింది. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నా కమిట్ ని నేను డిలీట్ చేయాలి బై యూజింగ్ సాఫ్ట్వేర్ లో నేను డిలీట్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, ఓన్లీ కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది. కమిట్ కి సంబంధించిన యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ అనేది డిలీట్ అవ్వదు. యాక్షన్ ఏంటి? ఇక్కడ ఫైల్ ని క్రియేట్ చేసాం కదా. సో డిలీట్ చేయండి. git reset soft head tilt 1. ఓకేనా? టాప్ 1 కమిట్, దెన్ హిట్. సో నాకు ఇక్కడ నా కమిట్ అనేది డిలీట్ అయింది. సో డిలీట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం? సింపుల్ గా గిట్ లాగ్ చెక్ చేయండి. నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ కమిట్స్. చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా కమిట్ ఇప్పుడు ఎక్కడ ప్రెజెంట్ అయి ఉందండి? 4th కమిట్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంది. సో ప్రీవియస్ గా నేను డిలీట్ చేయకముందు నా హెడ్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంది? ఇన్ఫో అనే ఒక కమిట్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంది. సో బై యూజింగ్ సాఫ్ట్ గా నేను నా కమిట్ ని డిలీట్ చేశాను. సో కమిట్ మాత్రమే డిలీట్ అవుతుంది, కమిట్ కి సంబంధించిన యాక్షన్ అనేది డిలీట్ అవ్వదు అని చెప్పాను. సో అల్టిమేట్ గా నేను ఇక్కడ ఏం చెక్ చేయాలి? యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆ ఫైల్ ప్రెజెంట్ అయి ఉందా లేదా. లెట్ మీ చెక్. దెన్ ls. సో ఫైల్ అనేది ప్రెజెంట్ అయి ఉందా? సో యాక్షన్ అనేది ప్రెజెంట్ అయి ఉన్నట్టే కదా మీనింగ్. అవును, ఇప్పుడు అర్థమైందండి. సో రిమైనింగ్ ఆల్ గుడ్. ఎనీ డౌట్స్? I need response from everyone so that I can, or else మళ్ళీ రిపీట్ చేయాలి. I can. సో నా సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే గిట్ లాగ్ ఇవ్వండి. గిట్ లాగ్ ఇస్తే నాకు కమిట్ మెసేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఈ కమిట్ అనేది పర్టికులర్ గా ఏ ఫైల్ కి సంబంధించింది? నాకు ఏమన్నా ప్రింట్ అవుతుందా? కమిట్ మెసేజ్ ప్రింట్ అవుతుంది, బట్ ఈ కమిట్ అనేది ఏ ఫైల్ కి సంబంధించింది? ప్రింట్ అవుతుందా? ఫైల్ నేమ్ ప్రింట్ అవుతుందా? సో నాకు ఫైల్ నేమ్ కూడా ప్రింట్ అవ్వాలి అంటే గిట్ లాగ్, ఓకేనా? గిట్ లాగ్ -follow all so now git log సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ కమిట్ ఐడి అండ్ దెన్ కమిట్ మెసేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఐ వాంట్ టు సీ ఫైల్ నేమ్ కదా. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే జస్ట్ గివ్ మీ 1 minute and సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే అల్టిమేట్ గా ఓన్లీ కమిట్ ఐడి యాజ్ వెల్ యాజ్ కమిట్ మెసేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. బట్ నాకు నా కమిట్ అనేది పర్టికులర్ గా ఏ ఫైల్ కి సంబంధించింది. ఓకేనా? సో దాన్ని దాన్ని గెట్ చేయడానికి కమాండ్ git
log git log sorry git show, yes, git show, and then commit id. Okay na, commit id as well as hyphen name hyphen only. ఓకేనా, ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే అల్టిమేట్ గా నాకు కమిట్ కి సంబంధించిన ఫైల్ కూడా ప్రింట్ అయింది. ఈ కమిట్ అనేది నథింగ్ బట్ ఈ కమిట్ అనేది ఏ ఫైల్ కి సంబంధించింది, ఆ ఫైల్ ప్రింట్ అయిందా? అర్థమవుతుందా? గిట్ షో కమిట్ ఐడి hyphen నేమ్ hyphen ఓన్లీ. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా బేసిక్ కమాండ్స్ అండి. ఓకేనా? సో నౌ git we have another command also, git log hyphen ready hyphen one line ready hyphen one line. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అల్టిమేట్ గా కమిట్ ఐడి ఫుల్ కనిపిస్తుంది as well as commit message కనిపిస్తుంది. If you want to see file name, we use this command only. సో ఇక్కడ నాకు pretty git log hyphen one line కి as well as pretty equal to one line కి ఈ two కి డిఫరెన్స్ చూపిద్దామని ఈ కమాండ్ అనేది టైప్ చేస్తాను. ఓకేనా? సో if you want to see file name, so git show commit id hyphen name hyphen only. ఓకేనా? మీరు అక్కడ గిట్ షో దగ్గర కమిట్ ఐడి ఇచ్చారు కదా, ఓన్లీ లైక్ ఫ్యూ నెంబర్స్ ఇచ్చారు, బట్ కమిట్ స్ట్రింగ్ పెద్దగా ఉంది కదండి నెంబర్. yes మన అక్కడ మనం చూస్తున్నట్లయితే స్టార్టింగ్ 6 లెటర్స్ ఆర్ 7 స్టార్టింగ్ 7 ఇవే కదా, స్టార్టింగ్ 7 yes అవే ఇచ్చారు. సో అల్టిమేట్ గా నాకు మొత్తం కూడా తీసుకుంటుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్. ఓకే, యూనిక్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, యూజువల్లీ అంటే కొంచెం ఇచ్చినా పర్లేదా, లేదంటే ఫుల్ ఐడి? ఫుల్ ఐడి ఇచ్చినా పర్లేదు, కొంచెం ఇచ్చినా పర్లేదు. ఓకే ఓకేనా? సో సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే అల్టిమేట్ గా టాప్ 4 కమిట్స్ ఉన్నాయి కదా. I want to see the range of commits. నేను టాప్ 4 నథింగ్ బట్ లేటెస్ట్ కమిట్ నుంచి ఈ కమిట్ దాకా చూడాలి. ఓకేనా? సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఏం చేస్తామంటే git log ఒక సర్టెన్ రేంజ్ లో నేను చూడాలి అనుకున్నప్పుడు, సో నౌ I am going to copy from here. Copy this space dot ఓకేనా, డాట్ అండ్ దెన్ ఎక్కడ దాకా చూడాలి So now, as of now, ignore it. So I will tell you. It is execute or print out. So as of now, ignore. So అర్థమైందా? ఈరోజు క్లాస్ లాస్ట్ కమాండ్ అనేది నేను రేపు చెప్తాను, బట్ ఇట్ ఈస్ ప్రింటింగ్, బట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు క్లాస్ ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే అండి, అర్థమైంది. Remaining, I need response from everyone. So అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తాను.